కామారెడ్డి జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు నిన్న సాయంకాలం నిజాం సాగర్ ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్ లో గల్లంతైనటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఒక రోజు తదనంతరం వారి ముగ్గురు మృతదేహాలు లభ్యమైనటువంటి పరిస్థితి. ఎల్లరెడ్డికి చెందినటువంటి మధుకర్ గౌడ్ తో పాటు తిమ్మారెడ్డికి చెందినటువంటి నవీన్, అదేవిధంగా సోమార్పేట గ్రామానికి చెందినటువంటి హర్షవర్ధన్, ఈ ముగ్గురు యువకులు నిన్న సాయంకాలం గల్లంతయ్యారు. గాలింపు చర్యల నేపథ్యంలో ఎట్టకేలకు ఇవాళ కొద్దిసేపటి క్రితమే ముగ్గురు మృతదేహాలు లభ్యమైనటువంటి పరిస్థితి. ముగ్గురు మృతదేహాలు లభ్యమైనటువంటి నేపథ్యంలో మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటున్నటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం వేళ సాయంకాలం వరకు మంజిరమ్మ తల్లి ఒడిలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిసర ప్రాంతాలలో సరదాగా క్రికెట్ ఆడడంతో పాటు సరదాగా గడిపి ఈత కొడుతూ సరదాగా కాలక్షేపం చేద్దామని తమ ప్రయాణాన్ని కొనసాగించారు. తమ ప్రయాణం కాస్త విషాదకరమైనటువంటి పరిస్థితి. మొత్తం 10 మంది యువకులు 10 మంది స్నేహితులంతా కలిసి క్రికెట్ ఆడినటువంటి తదనంతరం ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ లో కాసేపు ఈత కొట్టి సరదాగా గడుపుదామన్నటువంటి వారంతా కూడా మంజిరమ్మ తల్లి ఒడిలోని నీటిలోకి దిగినటువంటి పరిస్థితి. ఆ ముగ్గురు యువకులు లోతుగోలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వారంతా నీటిలో మునిగి గల్లంతైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మిగిలినటువంటి తోటి స్నేహితులంతా ఒడ్డుకు చేరారు. ఒడ్డుకు చేరినటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులకైతే వారు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అయితే స్పాట్ కు చేరుకున్నారు. నిన్న సాయంకాలం రాత్రంతా కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగినటువంటి పరిస్థితి. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ వారందరితో పాటు పోలీసు యంత్రాంగం కూడా అవిశ్రాంత పోరాటం చేసింది. గజయితగాళ్ల సహాయంతో రెస్క్యూ టీమ్ ఆపరేషన్ కొనసాగినటువంటి పరిస్థితి. రాత్రంతా కూడా గజయితగల సహాయంతో గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ఎట్టకేళ్లకు ఒక రోజు గల్లంతైనటువంటి తదనంతరం మరుసటి రోజు ఈ ముగ్గురు మృతదేహాలు లభ్యమైనటువంటి పరిస్థితి. గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతదేహాలు ఒకే రోజు లభ్యమైనటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల రోదనలు మాత్రం మిన్నంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సరదాగా నిన్న మొన్నటి వరకు కాలక్షేపం చేస్తూ వివిధ ప్రాంతాల్లో సరదాగా గడిపినటువంటి తోటి స్నేహితుల మధ్య ఇలాంటి అగాధం ఏర్పడినటువంటి నేపథ్యంలో వారంతా గుండెల అవసరం వేసినటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు హర్షవర్ధన్ తో పాటు నవీన్, అదేవిధంగా మధుకర్, ఈ ముగ్గురు స్నేహితులతో మిగిలిన ఒడ్డుకు చేరినటువంటి స్నేహితులంతా సరదాగా గడిపారు. కాలక్షేపంతో సరదాగా ముచ్చట్లు చెప్పుకున్నారు, సరదాగా గడిపారు. ఇవాళ ఒక రోజు గడవక ముందే 24 గంటలు గడవక ముందే ఆ ముగ్గురు స్నేహితులు వారందరి నుంచి దూరం అయ్యారు. మంజిరమ్మ తల్లి ఒడిలో కాసేపు సేద తీరదామని ఈత కొడదామని వెళ్ళినటువంటి వారంతా శాశ్వతంగా మంజిరమ్మ తల్లి ఒడిలోనే కన్ను మూసినటువంటి నేపథ్యంలో తోటి స్నేహితులు గుంజల అవసరం ఎదుస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగారు, కలిసి కాలక్షేపం చేశారు, ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. సరదా గడిపినటువంటి తోటి స్నేహితులు సైతం కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మృతుల యొక్క కుటుంబీకులు మాత్రం గుంజల అవసరం ఎదుస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంకాలం నుంచి మొదలైనటువంటి వారి పొడబొప్పులు ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అడవి తల్లి సాక్షిగా మంజిరా తల్లి ఒడ్డున పూర్తి స్థాయిలో మృతుల కుటుంబీకుల రోదనలు మాత్రం అరణ్య రోదనలు అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సరదా కాస్త విషాదమైనటువంటి పరిస్థితి. ముగ్గురు యువకులతో పాటు ఆ ముగ్గురు స్నేహితులతో పాటు మిగిలిన స్నేహితులంతా మొత్తం 10 మంది ఆ స్నేహితులంతా కలిసి ఈత కొట్టేటటువంటి క్రమంలో మంజిరా తల్లి నదిన ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఆ ప్రాంతంలో సరదాగా ఈత కొట్టేందుకు దిగినటువంటి పరిస్థితి. బహుశా ఈ ముగ్గురు గల్లంతు కాబోతున్నారు అనేటటువంటి ఆ వార్త ఈ బహుశా ఒడ్డుకు చేరినటువంటి మిగిలిన స్నేహితులకు తెలియదు కాబోలు. వారంతా ఎట్టకేలకు కేవలం వారి మృతదేహాలు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో తోటి స్నేహితులంతా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. సరదా కాస్త విషాదాంతం అవుతుందనేటటువంటి ఒక మెసేజ్ మాత్రమే ఘటన మనకు చెప్పినటువంటి పరిస్థితి. సరదాగా గడిపినటువంటి తోటి స్నేహితుల మధ్య ఇలా అగాధం ఏర్పడడం, ముగ్గురు యువకులు ముగ్గురు స్నేహితులు అనూహ్య రీతిలో దూరం కావడం, మంజిరమ్మ తల్లి ఒడిలోనే కొంతమంది బయటకు రాగా, మంజిరమ్మ తల్లి ఒడి నుంచి కొంతమంది బయటపడగా, మరికొంతమంది మంజిరమ్మ తల్లి ఒడిలోనే శాశ్వతంగా ఈ ముగ్గురు యువకులు మధుకర్, నవీన్, అదేవిధంగా హర్షవర్ధన్, ఈ ముగ్గురు తోటి స్నేహితులు శాశ్వతంగా కన్నుమూసినటువంటి నేపథ్యంలో తోటి స్నేహితులతో పాటు మృతుల కుటుంబీకులు మాత్రం గుండెల అవసరం ఎదుస్తున్నారు. బరువెక్కిన గుండెతో హృదయ విదారకంగా ఆ ప్రాంతం అంతా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో స్థానికులతో పాటు అధికారులు సైతం కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. మంజిరా తల్లి నది బొడ్డున మంజిరా తల్లి ఒడిలో కాసేపు సేద తీరుదామన్నటువంటి వారి ఆశలపై నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. మృత్యు ఒడిలోకి ముగ్గురు స్నేహితులు చేరినటువంటి పరిస్థితి.
వారికి తెలియదు కాబోలు మృతి కూడా వారి ముగ్గురు స్నేహబంధాన్ని మాత్రం విలువలేదని చెప్పాలి. ఎట్టకేలకు మంజులమ్మ తల్లి ఒడిలో ముగ్గురు యువకులు, ముగ్గురు స్నేహితులు కలిసి సరదాగా ఈతకు వెళ్లారు. ఆ ముగ్గురు స్నేహితులకు తెలియదు కాబోలు మంజులమ్మ తల్లిలో తమకు చిర నిద్ర అవుతుంది, శాశ్వత నిద్ర అవుతుందని వారికి తెలియదు కాబట్టి ఆ నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి, గల్లంతైనటువంటి పరిస్థితి. ఎట్టకేలకు గాలింపు చర్యల నేపథ్యంలో 24 గంటలు గడవక ముందే వారంతా మంజులమ్మ తల్లి ఒడిలోనే శాశ్వతంగా నిద్రపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల రోదనలు మాత్రం మిన్నటువంటి పరిస్థితి. బరువెక్కిన గుండె చెరవుతున్నటువంటి ఏడ్పులతో, రోదనలతో ఆ ఏరియా అంతా ఆ విషాద వదనాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మంజరమ్మ తల్లి ఒడిలో ముగ్గురు యువకులు శాశ్వతంగా కన్నుమూసినటువంటి నేపథ్యంలో మిగిలిన స్నేహితులు గుంజెలవసేలా ఏడుస్తుండగా కుటుంబ సభ్యుల రోదనలు మాత్రం మిన్నంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన మాత్రం మనకు ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తుంది సభ్య సమాజానికి. సరదా కాస్త అప్పుడప్పుడు విషాదాంతం అవుతుందని ఈ ఘటన మాత్రం చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి అధికారులు కూడా, పోలీసులు పూర్తి స్థాయిలో అవిశ్రాంత పోరాటం కారణంగా ముగ్గురు యువకుల మృతదేహాలు మాత్రం ఎట్టకేలకు లభ్యమైనటువంటి పరిస్థితి. మొత్తానికి ఎల్లారెడ్డి, నిజాం సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు పిప్పిరాగర్ తాండతో పాటు సోమర్పేట పరిసర ప్రాంతం అంతా విషణ వదనంతో మునిగిపోయినటువంటి పరిస్థితి. స్థానికులను సైతం ఈ ఘటన మాత్రం కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. Over to studio.